అంటాం బరాబర్ అంటాం. తెలంగాణలో 3 పార్టీల నాయకుల తీరు ఇలాగే ఉంది. ప్రతిరోజు మాటలతోనే మంటలు పుట్టిస్తున్నారు నేతలు. సీఎం రేవంత్ కేటీఆర్ మధ్య, బండి సంజయ్ కేటీఆర్ మధ్య రోజు కామెంట్లు కౌంటర్లు వినిపిస్తూనే ఉన్నాయి. బయట ఎండల కంటే ఈ నేతల మాటలే ఎక్కువ మండుతున్నాయి. కామెంట్ చేయని రోజు లేదు, కౌంటర్ ఇవ్వని లీడరు లేరు. తెలంగాణలో హీట్ పాలిటిక్స్. రేవంత్ వర్సెస్ కేటీఆర్ వర్సెస్ బండి సంజయ్. సీఎం రేవంత్ రెడ్డి అస్సలు వదిలిపెట్టడం లేదు, ఎక్కడా తగ్గడం లేదు కూడా. మీడియా ముందుకొచ్చినా, ప్రజల ముందున్నా, ఆఖరికి చిట్చాట్లోనూ బీఆర్ఎస్ పై విరుచుకుపడుతూనే ఉన్నారు. పనిలో పనిగా బీజేపీ పైన ఫైర్ అవుతున్నారు. లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ సీఎం రేవంత్ రెడ్డి మరింత ఘాటుగా విమర్శిస్తున్నారు. ప్రధానంగా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు టార్గెట్ గా కామెంట్స్ చేస్తున్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో 14 సీట్లు గెలవాలనే లక్ష్యం పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ. ఈ లోక్సభ ఎన్నికల్లో పార్టీ గెలుపు బాధ్యత కూడా సీఎం రేవంత్ రెడ్డిపైనే ఉంది. అందుకే ప్రతిపక్షాలపై ఆ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. సిగ్గు కాకుండా హరీష్ రావు మాట్లాడుతుండు. నేను మన్న కూడా ఇవాళ కూడా చెప్తున్నా, దూలం లెక్క పెరిగిండు కానీ దూడకున్న బుద్ధి కూడా లేదయా. ఇవాళ బామాడుతున్నాడు, ఇక ఆయన చాలా మాట్లాడుతుండు. ఆ పేడమూతి బోడలింగానికి నేను చెప్పదలుచుకున్నా, అరే సన్నాసి, మీ ఇద్దరిని బిల్లారంగా అన్నాం. బీఆర్ఎస్ అంటేనే బిల్లారంగా సమితిరా, దొంగలరా, తోడు దొంగలరా మీరంతా. ఈ రాష్ట్రాన్ని దేశాన్ని కొల్లగొట్టిన దొంగలరా. మీ అయ్యొక్క చార్లే శోభారాజురా. ఈ రాష్ట్రాన్ని దేశాన్ని అంతర్జాతీయ స్థాయిలో పరువు తీసి కాళేశ్వరాన్ని కూలగొట్టి మేడిగడ్డ మేడిపండై అన్నారం ఇవాళ పగిలిపోయి సుందిళ్ళ సంకనాకడానికి పోయిందిరా మీ పాపాల పన్నెమే. మణుగూరులో జరిగిన ప్రజా దీవెనలో అయితే ప్రతిపక్షాలపై, ప్రధానంగా బీఆర్ఎస్ పై కొన్ని సీరియస్ కామెంట్స్ చేశారు. తాను గనక గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ లో ఎవరూ ఉండరంటూ మాట్లాడారు. డాక్టర్ లక్ష్మణ్ అంటున్నాడు, ఎన్నికలు అయిన తర్వాత ఈ ప్రభుత్వం ఉండదని. నేను అడగదలుచుకున్న డాక్టర్ లక్ష్మణ్, అయ్యా నీ దగ్గర ఉన్నది 8 ప్రభుత్వాన్ని ఎట్లా ఏర్పాటు చేస్తావు చెప్పని నేను అడుగుతున్నా. అంటే బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటై కుమ్ముకై కుట్ర చేసి ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న ఆలోచన చేస్తున్నారు. ఒకవేళ నేను అనుకుంటే గేట్లు తెరిస్తే కేసీఆర్, నువ్వు, నీ అల్లుడు, నీ ఇంటోళ్ళు తప్ప మొత్తం కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకొని ఇందిరమ్మ రాజ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలబడతారు. ఇవాళ మన మిత్రుడు వెంకట్రావు గారు కూడా ఇక్కడికి వచ్చి మనకు మద్దతుగా నిలబడ్డాడు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ ఉమ్మడి అవగాహనతోనే పనిచేస్తున్నాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు ఆ 2 పార్టీలు ఉమ్మడి ఆలోచనతో అభ్యర్థులు ప్రకటిస్తున్నారని విమర్శించారు. మీరు మా ప్రభుత్వాన్ని పడగొట్టాలనే కుట్ర మోడీ, కేడీ కలిసి చేస్తే చూస్తూ ఊరుకుంటామని అనుకోకండి. మాకు తెలుసు, లోతు తెలుసు, ఎత్తు తెలుసు, పెడితే ఎక్కడికి వెళ్ళుతో కూడా తెలుసు బిడ్డ. మాకు అనుకుంటురేమో మీరు అల్లా తప్పకు వచ్చిండు అయ్య పేరు చెప్పుకుండాని. బిడ్డ నల్లమల నుంచి తొక్కుకుంటా ప్రగతి భవన్లో బద్దలు కొట్టి నిన్ను బజార్లకు ఇడిచి ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చినాం. అటు బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ ను వదిలిపెట్టడం లేదు. సందర్భం దొరకడం ఆలస్యం కాంగ్రెస్ పై ఓ రేంజ్ లో ఫైర్ అవుతోంది. సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ గా కేటీఆర్ కామెంట్స్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి కామెంట్స్ కు అంతే ఘాటుగా కౌంటర్స్ కూడా ఇస్తున్నారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే మల్కాజ్గిరిలో పోటీ చేయాలని కేటీఆర్ మరోసారి సవాల్ విసిరారు. మల్కాజ్గిరిలో పోటీ చేస్తే మగాడెవరో తేలిపోతుందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కేటీఆర్. ఈ మొగోడు సవాల్ విసిరబట్టే ఏమని, ఒక్క సీటు గెలిపించి చూపెట్టన్నాడు. నేను అందుకే నాకు మండి ఒకటే అన్నా, ఒక్క సీట్ ఏంద్రాబాయ్, నీ ఒక్క సీట్లోనే కొట్లాడదంపా. నేను సిరిసిల్లకు రాజీనామా పెడతా, నువ్వు కొడంగల్ రాజీనామా పెట్టు, దమ్ముంటే మొగోడు అవుతారా, మల్కాజ్గిరిలో చూసుకుందామన్నా. ఇప్పటిదాకా స్టడీ లేదు, తప్పుడు లేదు. అందుకే నేను అంటున్నా, రేవంత్ రెడ్డి గారు ఈ కారు కూతలు, రోత మాటలు, పెడ బొబ్బలు, మెడల పేగులేసుకునుడు, ఈ దిక్కుమాల డైలాగు, లాగుల తొండలిడిచిపెట్టుడు, దిక్కుమాల డైలాగులు బంద్ చేయి. ముఖ్యమంత్రి లెక్కుండు, పొంకనాల పోతిరెడ్డి లెక్క, ఊర్లలో తిరిగి బుడ్రకాన్ లెక్క మాట్లాడకు, చిల్లర మాటలు మాట్లాడకు. ఇప్పుడైనా ముఖ్యమంత్రిలాగా వ్యవహారం చేయి. నల్లమల్ల అడవుల నుంచి సీఎం స్థాయి వరకు వచ్చిన వ్యక్తినంటూ కేటీఆర్ టార్గెట్ గా పంచులు విసిరారు సీఎం రేవంత్ రెడ్డి. దీనికి కేటీఆర్ కూడా గట్టి కౌంటర్ ఇచ్చారు. మా నాన్న పేరు కేసీఆర్, ఉద్యమం చేసి రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తిని, బరాబర్ తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చిన బిడ్డనంటూ చెప్పుకొచ్చారు కేటీఆర్. ఎస్, మా అయ్య పేరు కేసీఆర్, బరాబర్ వచ్చిన ఉద్యమంలో వచ్చిన బిడ్డ.
బరాబర్ వచ్చిన ఉద్యమంలో వచ్చిన నేను నీ లెక్క ఆంధ్రోళ్ళ బూట్లు నాకి వాళ్ళ సంచులు మోసి దొంగ పనులు చేసి రాలే నేను రాజకీయాల్లో. బరాబర్ వచ్చిన 5 సార్లు ఎమ్మెల్యే గెలిచిన, ఒకసారి కాదు 5 సార్లు ఎమ్మెల్యే గెలిచిన. నీ లెక్క రాంగ్ రూట్లో రాలే. నీ లెక్క ఆంధ్రోళ్ళ బూట్లు నాకి సంచులు మోసి సౌట పనులు చేసి ఒక పార్టీలకి ఒక పార్టీలకు జంపులు కొట్టి దిక్కుమాల పనులు చేసి రాలే నేను. ఎస్, మా అయ్య ఉద్యమ నాయకుడు తెలంగాణ బాపు కేసీఆర్. బరాబర్ వచ్చినాం. పనిలో పనిగా 6 గ్యారంటీలపైన విరుచుకుపడ్డారు కేటీఆర్ అండ్ హరీష్ రావు. కాంగ్రెస్ పార్టీ అసంబద్ధమైన హామీలతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని విమర్శిస్తున్నారు. రైతులకిచ్చిన మాట నిలుపుకోలేకపోతే కాంగ్రెస్ పార్టీ భరతం పట్టడం ఖాయమని హెచ్చరించారు. బాండ్ పేపర్ ఇస్తే నమ్మేది కాదే. బాండ్ పేపర్ ఇచ్చే వరకు నమ్మకం అనిపించింది. అరే ఇప్పుడు మంచిగా నోటరీ చేసి బాండ్ పేపర్ మీద రాసి ఇవ్వబట్టే ఇత్తడేమో 2 లక్షలు వస్తాయేమో అనుకున్నాం. గిట్ల చేస్తారని ఎవరైనా అనుకున్నారు. 2 లక్షలు అన్ని పోయా. ఇవాళ పెన్షన్ 4,000 అందరే వచ్చిన అదే ముసలోళ్ళకు 4,000 మాట ఎరుగు. జనవరి నెల ఒక పెన్షన్ ఎగ్గొట్టిండు. ఒక నెల నడిమిట్లా ఆ ఇచ్చే 2,000 కూడా ఎగరగొట్టిండు. ఇప్పుడు కరెంటు, ఉచిత కరెంటు కూడా ఏమైంది? 90 లక్షల రేషన్ కార్డులు ఉంటే 30 లక్షల మందికే ఇచ్చిండ్రు, 60 లక్షల మందికి ఎగరగొట్టిండ్రు. అవి ఇంకా ఈ పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయని ఏదో ఉరుకులాడుతున్నారు. ఓట్లైనా చూడు, ఇంకా వాళ్ళ నిజ స్వరూపం బయటపడుతుంది. అటు బీజేపీ కూడా ఏమాత్రం తగ్గడం లేదు. ముఖ్యంగా బండి సంజయ్ ఎన్నికల నోటిఫికేషన్ కు ఎంతో సమయం లేదు, ఆలోగా 6 గ్యారంటీలు అమలు చేయాల్సిందే అంటూ డిమాండ్ చేస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో తమకు కాంగ్రెస్ తోనే పోటీ అని చెప్తున్నప్పటికీ బీఆర్ఎస్ పైన కామెంట్స్ చేస్తున్నారు బండి సంజయ్. బీఆర్ఎస్ ను చీపురుతో ఊడ్చేసినా మళ్లీ కథనభేరి అంటూ రావడం ఏంటని ప్రశ్నించారు. రేపు ఎన్నికల కూడా వస్తుంది. రాగానే ఏమంటారు, ఏమేమి ఇద్దాం అనుకున్నామే ఎన్నికల కూడా వచ్చింది, అందుకే ఇయ్యాలంటారు వాళ్ళు. ఇయ్యరక్క ఇప్పుడు ఏమంటారు తెలుసా, కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు తెలుసా, ఈ 6 గురించి మాట్లాడతలేరు. ఈ 6 ఆ గ్యారెంటీలు మీరు అడుగుతారని చెప్పి ఇవి 6 కాకుండా ఏం చేస్తారంటే 500 రూపాయలకే సిలిండర్ ఇస్తున్నారు. ఇచ్చిరా అడుగుతారా? మరి ఎన్నికల ముందు ఏమంటే తెలుసా, అందరికి ఇస్తుంటారట. ఎన్నికల గెలిచాక ఏమంటే తెలుసా, రేషన్ కార్డు ఉన్నోళ్ళకే ఇస్తుంటారట. మొత్తానికి హై వోల్టేజ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి తెలంగాణలో. సీఎం రేవంత్, కేటీఆర్, బండి సంజయ్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ముఖ్యంగా కేటీఆర్ చేసిన కామెంట్స్ కి మణుగూరు వేదికగా కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్. ఈ సమ్మర్లో హీట్ పాలిటిక్స్ ఇంకెంత వేడి పుట్టిస్తాయో చూడాలి.